కొంతమంది వ్యక్తులు సంఘాల పేరుతో తమను కావాలని ఇబ్బందులకు గురిచేస్తున్నారని సిద్దిపేట పశువుల వ్యాపారులు ఆరోపించారు. తాము వ్యవసాయానికి గాని పాల ఉత్పత్తికి గాని పనికిరాని పశువులను కొనుగోలు చేసి వ్యాపారం చేస్తున్నామని తెలిపారు. తాము చట్టబద్ధంగా ప్రభుత్వ పశువుల సంతలో కొనుగోలు చేసిన పశువులను రవాణా చేస్తూ ఉంటే కొన్ని సంఘాలు అడ్డుకోవడాన్ని నిరసిస్తూ సిద్దిపేటలో పశువుల వ్యాపారులు ఆందోళన చేపట్టారు. సిద్దిపేట పశువుల మార్కెట్ యార్డులో నిరసన తెలిపి రైతులతో కలిసి మాట్లాడారు. తమకు వ్యవసాయానికి గాని పాల ఉత్పత్తికి గాని పనికిరాని పశువులను రైతులు అమ్మడం, పశువుల వ్యాపారులు కొనడం అనాదిగా వస్తుందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆవులను కొనడం గాని అక్రమ రవాణా చేయడం గాని లేదని తెలిపారు. అయితే బర్రెలను, దున్నపోతులను, వ్యవసాయానికి పనికిరాని ఎడ్లను మాత్రమే రవాణా చేస్తున్నామని, కొంతమంది కావాలని తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యంగా సిద్దిపేటలో కొంతమంది పోలీసు అధికారులు వివిధ సంఘాల నాయకులతో చేతులు కలిపి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, వీటిని వెంటనే నిలిపివేయాలని కోరారు. రైతులు మాట్లాడుతూ వయసు పైబడి తమకు భారంగా ఉన్న పశువులను అమ్మడం ద్వారా కొంత ఆర్థిక అవసరాలు తీరుతాయని అమ్ముతున్నామని, ఇలా చేయడం ద్వారా పశువుల వ్యాపారులు తమ పశువులను కొనడం లేదని వాపోయారు. ఎడ్ల వ్యాపారం దగ్గర రావడం జరిగినది. ఇక్కడ ముఖ్యమైనదంటే కొంతమంది ఈరోజు మన సిద్దిపేటలో శాంతియుతాన్ని చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా ఏంటంటే వ్యాపారస్తులు కానీ ఇచ్చే రైతుల ద్వారా కానీ వాళ్ళకి ఏమంటే ఇబ్బంది లేదు. రైతులకు ఉపాధి గురించి వాళ్ళు కూడా సాదుకొని తెచ్చుకున్న దానికి వాళ్ళు అమ్ముకుంటారు. రైతుల దగ్గర ఆపకుండా ఎవరైతే కొంటారో వ్యాపారస్తుల వాళ్ళ దగ్గర కొని వాళ్ళకి ఇప్పుడు ఏం చేస్తారంటే బర్రెలు కొన్నా కానీ ఏదో కొన్నా కానీ అవి మూగ జీవాలు అని చెప్పేసి అది పూర్వీకులు నడుస్తుంది. వాటికి ఏమని చేస్తారంటే మీరు కొన్నారు అవి తీసుకుపోయి మన ఓవర్లోడ్ ఉందనో ఏదో అని చెప్పేసి తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టిస్తారు. గోశాల ద్వారా పంపిస్తారు. మళ్ళీ దాని దగ్గర ఎట్లా వెళ్ళే బండ్లను ఆపడం, దానికి సహకరించడం వీళ్ళేంది ఎట్లా వాళ్ళకి ఆపే అర్హత ఎట్లున్నది? వీళ్ళు దొంగతనం తీసుకెళ్తురా, వాళ్ళు కొన్ని తీసుకెళ్తురా, మీరు దానికి అడగలేదా? వాళ్ళు తీసుకెళ్తున్నా మళ్ళీ డిపార్ట్మెంట్లో ఆపాలి కానీ వాళ్ళు ఉంటే వాళ్ళు చూడాలి కానీ ఎవరి బట్టి ఆపితే వాళ్ళకి వచ్చేసి వీళ్ళు ఏమున్నాయి ఏం లేదు చూడకుండా ఏది పడుతుంది దానికి మరి కేసు చేయడం అది చేయడం. దానిపైన ఈరోజు కొన్న వ్యాపారస్తులు వాళ్ళ భార్య పిల్లలతో వాళ్ళు నష్టపోతున్నారు, వాళ్ళకి ఇబ్బంది పాలు చేస్తున్నారు. మీరు చెప్పండి, వీళ్ళు వ్యాపారంగా ఇన్నేళ్ళ నుంచి నడుచుకుంటున్న దానికి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. పెద్ద వాళ్ళని ఇచ్చి పెట్టేసి చిన్న వాళ్ళ మీద వాళ్ళ ప్రభావం చూపెట్టి చిన్న వాళ్ళని వాళ్ళు ఇబ్బంది పాలు చేయడం ఇది చాలా బాధాకరం.